దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వేంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు పసుపు కుంకుమ కార్యక్రమం తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కమనీయంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయాన్నే అమ్మవారికి గురవయ్య నాయుడు దంపతులకు అభిషేక కార్యక్రమాలు జరిపించారు. కళ్యాణ ఘట్టంలో అతి ముఖ్యమైనది గుణజీర ధారణ గావించారు. తదుపరి మాంగళ్య ధారణ గావించారు. మాంగళ్యాన్ని భక్తులందరికీ దర్శించే విధంగా దర్శన భాగ్యం కలిగించారు. ఈ కార్యక్రమానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె ఎం దీపా వెంకట్, మాజీ ఎమ్మెల్యే కంప విజయరామిరెడ్డి, కాకర్ల వెంకట్, మల్లంపాటి గురవయ్య నాయుడు, మాలేపాటి చైతన్య, ఉండేల గురవారెడ్డి, దామా మహేష్, పేలపూడి వెంకటరత్నం, ఎల్సీ రమణారెడ్డి, శ్రీకుర్తి రవీంద్రబాబు, చంద్ర మధుసూదన్ రావు, గణపం సుదర్శన్ రెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు, మధుమోహన్ రెడ్డి, సోదరులు మల్లికార్జునగూడ నర్సారెడ్డి, గాలి రామ్మోహన్ నాయుడు, బొలినేని రామారావు, ఆలయ పాలక మండలి చైర్మన్లు తుమ్మల సురేష్ బాబు, పచ్చవ కరుణాకర్, పచ్చవ వెంకటేశ్వర్లు, పచ్చవ వెంగయ్య, వేమూరి ముసలయ్య, ఇతర సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.